ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. భారత నౌకాదళం మమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. నౌకాదళ అవసరాల కోసం నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యం గల ఐఎన్ఎస్ అంజదీప్ నౌక అధికారికంగా జలప్రవేశం చేసింది. చెన్నై పోర్టులో జరిగిన కార్యక్రమంలో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నౌకను జాతికి అంకితం చేశారు. డాల్ఫిన్ హంటర్ గా పిలిచే ఈ నౌక తీర ప్రాంతాల్లో ఉన్న శత్రువుల జలాంతర్గాములను గుర్తించి వాటిని తొదముట్టించే విధంగా రూపొందించారు. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలో హల్ మౌంటెడ్ సోనార్ అభయ్ పరిజ్ఞానాన్ని అమర్చారు. 77 మీటర్ల పొడవుండే ఈ నౌక వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. తక్కువ బరువు ఉన్న టార్పెడోలు, రాకెట్ లాంచర్లతో ఐఎన్ఎస్ అంజదీప్ నౌక సముద్ర తీర నిఘా, శోధన, రక్షణ వ్యవస్థలతో 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. కర్ణాటకలోని కార్వార్ తీరంలో ఉన్న అంజదీప్ ద్వీపం పేరును ఈ నౌకకు పెట్టారు. ఐఎన్ఎస్ అంజదీప్ నౌక రాకతో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కానుందని భారత నౌకాదళం వెల్లడించింది.